ఆకాశం నీలంగా ఉండటం మానేసి చాలా కాలమైంది. ఉదయం 6 దాటినా కిటికీలోంచి చూస్తే కనిపించేది కేవలం బూడిద రంగు పొగమంచు మాత్రమే. అది పొగమంచు కాదు, మనుషుల ఊపిరితిత్తులను నెమ్మదిగా మింగేస్తున్న విషవాయువు. స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ ఐక్యూ ఎయిర్ 2025 వార్షిక నివేదిక విడుదలైన రోజు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికుల గుండెల్లో గుబులు మొదలైంది. ఆ నివేదిక కేవలం అంకెల పట్టిక కాదు, మానవాళికి ప్రకృతి ఇచ్చిన చివరి హెచ్చరిక. నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశంగా పాకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ గాలి నాణ్యత ఏ స్థాయిలో పడిపోయిందంటే కంటికి కనిపించని ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు PM 2.5 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన పరిమితి కంటే ఏకంగా 13 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. అంటే అక్కడి ప్రజలు పీల్చే ప్రతి శ్వాస ఒక విషపు చుక్కే. ఈ కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశాల జాబితాలో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంటే బంగ్లాదేశ్, తజికిస్తాన్ వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది 2024 అగ్రస్థానంలో ఉండి ప్రపంచాన్ని భయపెట్టిన చాద్ దేశం ఈసారి కొద్దిగా కోలుకొని 4వ స్థానానికి చేరింది. కానీ ఉప్పు మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ విషవలయంలో కూడా కొన్ని దేశాలు పచ్చటి ఒయాసిస్సుల్లా మెరిశాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 దేశాలు మాత్రమే WHO నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను, అంటే ఘనపు మీటర్కు 5 మైక్రోగ్రాముల కంటే తక్కువ PM 2.5 స్థాయిని సాధించగలిగాయి. ఆస్ట్రేలియా, ఐస్లాండ్, ఎస్టోనియా, పనామా వంటి దేశాలు తమ పౌరులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఆదర్శంగా నిలిచాయి. కానీ ఈ యుద్ధంలో మరో పెద్ద అవరోధం ఎదురైంది. బడ్జెట్ పరిమితుల కారణంగా అమెరికా తన గ్లోబల్ మానిటరింగ్ ప్రోగ్రాంను నిలిపివేసింది. ఫలితంగా బురుండి, తుర్క్మెనిస్తాన్, టోగో వంటి దేశాల్లో అసలు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో కొలవడానికి సమాచారమే లేకుండా పోయింది. డేటా కొరత కారణంగా ఆ దేశాలను నివేదిక నుండి మినహాయించాల్సి వచ్చింది. చీకట్లో ఉన్న ఆ దేశాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో ఎవరికీ తెలియదు. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రపంచ దేశాల ముందు ఒక స్పష్టమైన చిత్రాన్ని ఉంచింది. సరిహద్దులు, రాజకీయాలు ఎలా ఉన్నా పీల్చే గాలి అందరికీ ఒక్కటే. ఆ గాలి విషపూరితమైతే పతనమయ్యేది మానవ జాతి మాత్రమే. టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న మనిషి కనీసం స్వచ్ఛమైన శ్వాసను కూడా కొనుక్కోలేని రోజొకటి వస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రేపటి తరం శ్వాసించడమే ఒక అద్భుతంగా మారిపోతుంది.